జనసేన పార్టీ అధినేత ప్రముఖ సినీ నటుడు ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆంధ్ర సోషల్ కల్చరల్ అసోసియేషన్లో తమిళనాడు ఆయన అభిమానుల యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ మెగా హెల్త్ క్యాంప్ బ్లడ్ డొనేషన్ యొక్క కార్యక్రమాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టమైనటువంటి పవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఆస్కా ప్రాంగణంలో చేయటం, దానికి సహకరించిన వారు సిమ్స్ హాస్పిటల్ డాక్టర్ రవి పచ్చముత్తు గారి యొక్క బృందం. ఇక్కడ వారిని పంపించి సిమ్స్ హాస్పిటల్ యొక్క బృందాన్ని అందరినీ ఇక్కడికి పంపించి వారి పర్యవేక్షణలో ఈ హెల్త్ క్యాంపును, ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అంతా జరుపుతున్నారు. ఇటువంటి కార్యక్రమాలు వారి కుటుంబంలోనే ఉంది, ఎప్పుడో ఉంది. పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రజాసేవ చేయాలనే ఒక ప్రత్యేక దృక్పథంతో ఆయన ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నా కూడా ఆయన యొక్క ఒకే ఒక లక్ష్యంతో ముందుకు సాగి ఈరోజు అటువంటి పదవికి వచ్చారు. అంటే వారికి ఇంకా ఉన్నతమైనటువంటి స్థానాలు రావాలి, మంచి ఆరోగ్యం, దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి, మంచి ఆయుష్ ఆయురారోగ్యాలు ఇవ్వాలనేది మేము అందరం ప్రార్థిస్తున్నాం. రెండోది, ఇటువంటి శిబిరాలు ఈ అభిమానులు ఇక్కడే కాకుండా ఎక్కడైనా కూడా రాష్ట్రమంతా కూడా ఇటువంటి శిబిరాలు ఇటువంటివే కాదు, ఇంకా ఎన్నో ప్రజాసేవ చేయాలి. అటువంటి కార్యక్రమాన్ని వారి కుటుంబ సభ్యులు పెద్దలు మెగాస్టార్ చిరంజీవి గారు ఎప్పుడో బ్లడ్ బ్యాంక్ స్టార్ట్ చేశారు. ఎన్నో లక్షల కుటుంబాలని ఆయన కాపాడారు. ఆయన యొక్క అటువంటి కాన్సెప్ట్తో ఆయన పనిచేశారు. అదే భాగంలోనే ఇప్పుడు కూడా ఆయన అభిమానులు కూడా ఇటువంటి గొప్ప చేయటం. ఈరోజు తమిళనాడులో ఇక్కడ ఈ పార్టీకి సంబంధం లేకుండా వారి యొక్క అభిమానులు మన తంబయ్య నాయుడు గారి వారి బృందం ఎంతో శ్రమపడి ఇటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఆస్కాలో చేయటం మా అందరికీ చాలా సంతోషంగా, దాంట్లో పాల్పంచుకోవటం, మెంబర్స్ అంతా కూడా వచ్చి ఈరోజు ఎన్ని చూడటం మాకు నిజంగానే చాలా సంతోషంగా ఉంది. ఇదే కాకుండా ముఖ్యమైన సందేశం ఏంటంటే డాక్టర్ గారు వాళ్ళు కూడా వాళ్ళ సిమ్స్ నుంచి వచ్చిన సందేశం ఏంటంటే, ఇప్పుడు పరీక్షలు చేస్తాం, దానికి కావాల్సినటువంటి రిజల్ట్స్ రేపు మెయిల్లో పంపిస్తాం. ఇంకేదైనా ప్రత్యేకమైనటువంటి ఎటువంటి కన్సల్టేషన్ కావాలన్నా కూడా మా హాస్పిటల్కి వస్తే అవన్నీ మేము ఉచితంగా ఈ మెంబర్ ఈరోజు ఇక్కడ జరిపిన వాళ్ళందరికీ ఉచితంగా మేము చేస్తాము. ఇంకా కూడా ఎవరైనా వచ్చినా కూడా చేయాల్సి వచ్చినప్పుడు అటువంటి సేవా కార్యక్రమంలో భాగంగా చేస్తున్నాం. ఇది వ్యాపార రీతి కోసం కాదు, వాళ్ళ బిజినెస్ ప్రమోషన్ కోసం చేసే కార్యక్రమం కాదు. ఇది తప్పకుండా ఇది సేవా ధర్మంతోనే చేశారు.